నేను గీత సినిమాకి వెళ్ళేస్తాం. ఇదేం డ్రెస్ గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ అంటే. చూడమ్మా, ఈ ఫ్యాషన్లని మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర వెన కట్టుకోండి. ఈ చీరలు రవికలు నీలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి కానీ నాలాంటి ఎన్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటూ వచ్చే అందం, గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకోవాలి. ఏదో చిన్నపిల్ల మోసుకుని వేసుకుని చూసి ఎవరు మూసుకుని అయిపోయారు. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ, ఇంటి పరుగు దిగజారిపోతుంటే నన్ను ఒక్కమంటానంటా నువ్వు? ఆయన సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడవ మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రాము వెళ్ళిపోవడం. గీత, నువ్వే మాట్లాడుతున్నా, నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రదర్శనలు మంట గలపడం నాకు ఇష్టం లేదు. మన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించాను గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి ఆంటీ. నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న గుర్తులు వదిలేసినంత వల్ల మీ ఇంటి పరువు పోలేదా? అది కాదు మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తలు వదిలేస్తే మాత్రం నాకు అనుకున్న అంత మాట మురళి వస్తానమ్మా. ఎందులోను ఏమ్మా ఈ విషయాలు కీర్తికలు తెలుసు. ఎలా తెలిసి ఏంటమ్మా? నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోళ్ళ కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకనే గీత అడగకుండా ఏమీ చెప్పేశానమ్మా. తప్పమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పెద్ద మచ్చలు కొత్త పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళెక్కడ పోయిన బుద్ధి అదా? భోజనం వెళ్ళమ్మా. ఏమ్మా భోజనం ఇది? నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం ఉందని నేనేమైపోతాను. మీరు మాత్రం మీ పంతాలు పట్టింది విడిచిపెట్టరు. ఇది నేను అదా ఏమో మాట్లాడే. లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడని మీ అబ్బాయి చదివి నీ ఉద్దేశం? రాధ, ఎన్నోళ్ళ నా పెంపకంలో ఏనాడు నేను విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆచరణలో ఉండేసరికి ఈ పద్ధతిలో కదా బుద్ధులు కూడా మారిపోయాయన్నమాట. ఆడుకున్న అహంకారం, అహంభావం రెండు నీకు వంటపట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు ముందుగా మూర్ఖంగా బ్రతుకుని నీ గొప్పతనమా? ఆవిడది తెలియక ఆవేశం ఒక చిన్న తప్పు చేసింది. నువ్వు చేసిన గొప్పతనం ఏంటి? నీ సభ్యత, సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభివృద్ధి ఏంటి? నీ డబ్బులు ఏంటి నీగా? ఇదన్న మాట నేను అర్థం చేసుకున్నది. డబ్బుల గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ముందు మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావు ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నువ్వు పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించిన మావయ్య? ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీద ఎదుర్కొంటారు, తల్లి ప్రేమ అంటే అత్తు దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో నీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు 3 దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మార్చు. నువ్వు అధిక ప్రసంగ పేరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మావయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తే కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణం. నేను పెంచిన వాళ్ళు తీర్చుకోండి.
గీత 10 మందిలో తైతక్కలాడడానికి పరుగులు ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అనడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య, ఇది నీ ఇల్లు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, వంశగౌరవం అవి 4 భారీ గోడలతో కట్టుకునే ఈ ఇంట్లో ఈనాడు నాగరికత ఇలా చెలరైపోతుంటే చూస్తూ ఊరుకునే. రాధా, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. ఏంటి, నేనా? అవును, ఏం కాదా? నేను నీ ప్రియురాలను నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బావులు సేవ చేయించింది ఎవరు? నువ్వు రావడం వల్ల నీ నాటకం నడిచింది, మీ అమ్మగారు ఆరోగ్యం బాగుపడింది. మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయి ఏం లేదు. నిన్ను మేమే నష్టపరచలేదు. మాకు ఇష్టం లేదనుకున్నా బయట పంపేశాం అంతే. ఇష్టం లేదనుకున్నారా? అందుకని బయట పంపించేశారా? అవును. ఏమత్తయ్య, మీరు ఆడవాళ్ళ ఉండి నేనంత తేలిగ్గా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఒకప్పుడు మీ కొడుకు ప్రియురాలుగా, మీ కాబోయే కోళ్ళగా అందరూ పరిచయం తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు? మమ్మల్ని అడిగితే మీరు ఊరుకోండి. ఊరుకున్నాం. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఇష్టపడిపోవడానికి కారణం ఏమిటి? చెప్పండి అత్తయ్య. అత్తయ్య, ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మాని పట్టు సర్టిఫికేట్ ఇచ్చాను. నేను మీకు ఉపకారం చేశాను, ఉపచర్యలు చేశాను. మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కానీ నేను శంకరరావు గారు పెంపకం తిరిగి అలానే సూర్యరావు గారి కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారే సార్. నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి వ్యక్తిగా నాలో ఉన్న లోపం ఇంకే చెప్పండి అత్తయ్య. అవును, నాకు ఇదే పని, వేరేంకేం పర్వాలేదు. అత్తయ్య, తాళి బొట్టు కళ్ళ కట్టుకోగాని మీ తాళి కట్టి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ. రాధా, నువ్వు హద్దు నేను మాట్లాడుతున్నా. నేనే మాట్లాడలేదు. కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడి కూతురిని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తన తిన్నా తినకపోయినా నా సుఖం తన సుఖంగా భావించిన మావయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? కలిసిపోయిన జీవితం, వెళ్ళిపోయిన తప్పులేంటో ఒక్కసారి వెనక్కి చూసారా? మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏం తెలియదు. కానీ నేను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకోండి. మీ అబ్బాయి జీవితంతో ముడిపెడుతుందని వెళ్లాల్సి పెంచుకోండి. మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు. కానీ చెప్పుకోవడానికి మీ మెల్ల తాళిబెట్టైనా మిగిలింది. కానీ నాకు ఇంటి కోళ్ళని నిద్ర తప్ప ఇంకేం మిగలేదు. ఇట్స్ ఆల్ రైట్. నన్ను కాదని మీరు తెచ్చుకుని గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందని చూడడానికే వచ్చాను. చూశాను, మీరు వెళ్ళి అనకముందే వెళ్ళిపోతాను. మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు. మీరు ముందుగారు కాబట్టి తట్టుకోగలిగారు. కానీ ప్రేమ విలువ, పెళ్లి విలువ, భర్త విలువ తెలిసిన ఏ ఆడది ఈ అందరిని తట్టుకోలేదు. వస్తానా?